హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మాల్యాకైతే వెళ్తున్నాము. మా ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. చూసారు కదా బస్సులైతే పోతున్నామన్నమాట. ఎందుకంటే బస్సు అయితే నూస్తునాతో పోతుంది. ట్యాక్సీకి పోతే అంతకు మూడింతలు కావాలా. అందుకనేసి బస్సుకైతే వెళ్తున్నాము. మాల్యాకైతే పోతున్నాం అనమాట గోల్డ్ కొనేదానికి. అక్కడ బంగారు రేటు ఎంత ఉందో, గ్రామ్కి ఎంత పడుతుందో మీకు కూడా చూపిస్తాను. చూద్దాం, వచ్చేయండి, సరేనా? ఇప్పుడైతే బంగారు షాపులు మూసేసి ఉన్నారు. ఎందుకంటే చలి కాబట్టి అందరూ తినడానికి వెళ్ళారు. అందుకనేసి బంగారు షాపులు అయితే బంద్లో ఉన్నాయి. అందుకనేసి ఈ పక్క ఏదన్నా తీసుకున్నాము, అంతలేక బట్టలన్నా తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాం అనమాట పైకి. ఇది మాల్యాలో సిద్ధాపుల పైన అనమాట. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ ఇత్తలు అయితే ఇవే అమ్ముతున్నారు కదా, ఇక్కడ ఇవి తీసుకుందామని వచ్చాము. ఎందుకంటే మా సాయితమ్మకు కావాలంట ఒక దండ, అందుకనేసి చూద్దామని వచ్చాము మా పాపకి. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఏది కొనాలన్నా 1500 నుంచి 2000 వరకు ఉన్నాయన్నమాట. నేనైతే ఇది తీసుకున్నాను. నాకైతే ఇక్కడికి వచ్చి చూడగానే ఇది అయితే నాకు భలే నచ్చింది అనమాట. నేనైతే ఇది తీసుకున్నాను, చాలా బాగుంది కదా. మన ఇండియా డబ్బులు 1000 రూపాయలు పడింది అనమాట. మా ఆయన తిడుతున్నాడు, ఇప్పుడు పిల్లోళ్ళకి తీసుకొని వచ్చావా, నువ్వు కొనొచ్చావా అనేసి మా ఆయన గొడవ వేసుకుంటున్నాడు అనమాట. ఎలా అయితే అలా కానీ అనేసి నేనైతే అది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి లుంగీలు అయితే తీసుకున్నాము. మా ఆయనకి ప్యాంట్లు అయితే కొనుక్కున్నాం అనమాట. అన్నీ తీసుకొని బంగారు షాప్లోకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇది చూస్తారు కదా మాల్యాలో బిగ్జీ అనమాట. ఇది ఒకప్పుడైతే శుక్రవారం అయితే ఈ బిగ్జీలోంచి కనీసం చీమ కూడా దాటుకునేంత స్థలం ఉండదు. కానీ ఇప్పుడైతే ఎవ్వరు లేరు అనమాట. రంజాన్ కాబట్టి చుట్టీకి వచ్చే వాళ్ళే లేరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాల్యాలో కూడా చాలా తక్కువ ఉన్నారు జనాభా. చూసారు కదా, అక్కడి నుంచి వచ్చాము. ఒక పొద్దుల టైం కూడా అయిపోయింది కదా అనేసి ఛాయ్ అయితే తీసుకున్నాం అనమాట. నాకైతే ఛాయ్ అని నచ్చలేదు. మా ఆయన అయితే డబ్బులు పెట్టుకున్నావు కదా పారపోసావు తాగి అన్నాడు. నాకైతే నచ్చలేదు. అందుకే నేనైతే పారపోసాను, నువ్వు అయితే తాగన్నాను. అలాగే చూసారు కదా మాల్యాలో ఎక్కడే కానీ షాపుల్లో మనిషే లేరనమాట. ఏడో ఒక అంగంలో అలా ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు జనాభా. ఇప్పుడైతే ఇలాంటప్పుడైతే మనకు నచ్చింది ఎతికి తీసుకోవచ్చు. బంగారు అయితే చాలా రేటు ఉందండి. 27 దినాల్లో 600 పిలుచుంది. అంటే మన ఇండియా డబ్బులు దాదాపు వచ్చేసి 8000 చిల్లర పైన ఉందన్నమాట. చాలా రేటు ఉంది. బంగారు చాలా రేటు పెరిగిపోతుంది బంగారు. అలా అని కొనేయడం మాత్రం మానడం లేదు. అందరూ చాలా కొనుక్కుంటున్నారు. కానీ మేము వచ్చి ఇన్నేళ్ళైనా కువైట్కి కనీసం ఒక చైన్ కూడా తీసుకోలేదు. మా ఆయనకి తీసుకోవాలా, పిల్లోళ్ళకి తీసుకోవాలా. ఇప్పుడైతే ఒక చైన్ తీసుకుందామని వచ్చామన్నమాట. చూసారు కదా, ఈ చైన్ అయితే తీసుకున్నాము. ఈ చైన్ వచ్చేసి 18 గ్రాములు పడింది అనమాట. బెల్లా చైను. మన డబ్బులు వచ్చేసి 1.5 లక్ష పైన పడింది. ఇది ఏరే వాళ్ళు తీసుకున్నారనమాట. ఇది సరుడు ఎంత, అది 70 గ్రాముల సరుడు. అది 5.5 లక్షలు పడింది. నాయన ఏమన్నా బంగారు కొనేలా ఉందా. ఈ లిక్లీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే 2 లక్షల దాకా అవుతుంది అన్నాడు ఆయన. ఏం కొనేటట్లేదు, ఇంకెందుకు చూసి పెట్టేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆయన అడిగితే పెట్టవా అన్నాడు. చూసారు కదా, కువైట్ డబ్బులు వచ్చేసి 562 దినాలు అయిందనమాట మా బిల్లు. అలా అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది. చైన్ అయితే తీసుకున్నాం అనమాట. మా ఆయన కువైట్కి వచ్చి 10-15 ఏళ్ళు అవుతా ఉంటే ఈ పొద్దుటికి కుదిరిందనమాట చైన్ తీసుకునేదానికి. చైన్ అయితే తీసుకొని వచ్చేసాము. అలాగే పిల్లలు వాచీలు కావాలన్నారు. అందుకని వాచీల కాడికి అయితే వచ్చాము. ఎందుకంటే ఇంక పిల్లకాయలకి ఇవే కదా పెట్టుకుంటారు, మగ పిల్లకాయలు కాబట్టి వాళ్ళకి అడిగినట్టు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ కువైట్ నుంచి ఇంటికి పోతున్నామంటే మన జీతాలు అంతంత మాత్రమే జీతాలు. ఆ జీతాలు 2-3 నెలలు ఎత్తి పెట్టుకొని ఇది ఏదైనా కావాలన్నట్టు ఇలా తీసుకొని ఎత్తుకొని పోవాలి. అని ఏం చేద్దాం, తప్పదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకే, రూమ్కి అయితే వచ్చేసాం. అన్నీ తీసుకొని రూమ్కి అయితే వచ్చామన్నమాట. గోల్డంగ్ సీసాలు కూడా తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పెట్టుకుంటారనేసి. మా ఆయన ప్యాంట్లు అయితే ఇవి కొన్నాడు. ఓకే అండి, ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇంటికి వస్తే 10 అయిందనమాట. ఓకే, బాయ్.